హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. లాస్ట్ 24 అవర్స్ లో చాలా సినిమాల విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. రిలీజ్ల విషయంలో, వర్క్ స్టాటస్ విషయంలో, ట్రైలర్ సాంగ్స్ ఇంకా చాలా వాటిలో కొన్ని ఫ్యాన్స్ ని హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తే కొన్ని మాత్రం హట్టింగ్ గా ఉన్నాయి. ఏదేమైనా యాక్సెప్ట్ చేస్తూ న్యూ ఇయర్ లో ముందుకెళ్లడం తప్ప వేరే దారైతే లేదు. సో లేట్ చేయకుండా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. అజిత్ మూవీ థియేట్రికల్ గా రిలీజ్ అయ్యి 2 years కంప్లీట్ అయింది. ఈ గ్యాప్ లో విజేత అనే సినిమాలతో కాలీవుడ్ ఇండస్ట్రీని చాలా వరకు సేవ్ చేశాడని చెప్పొచ్చు. అయితే ఒక 2 ప్రాజెక్ట్స్ తో అజిత్ రెడీ అవగా విడమ్ ఇయర్చి కోసం గుడ్ బై అగ్లీ పోస్ట్ పోన్ అయితే ఇప్పుడు విడమ్ ఇయర్చి కూడా పోస్ట్ పోన్ అవుతూ 2025 పొంగల్ ని గాలికి వదిలేశాయి. ఇదైతే అజిత్ ఫ్యాన్స్ తో పాటు టోటల్ కాలీవుడ్ కి డిసప్పాయింటింగ్ థింగ్. అయితే చరణ్ ఫ్యాన్స్ కి మాత్రం ఇది గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. ఈ పొంగల్ కి కాలీవుడ్ లో రిలీజ్ అవుతున్న వన్ అండ్ ఓన్లీ బిగ్ నోటెడ్ మూవీ కావడంతో అండ్ డైరెక్టర్ శంకర్ కావడంతో ఓపెనింగ్స్ గట్టిగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టాక్ బాగుంటే చరణ్ ఖాతాలో తమిళనాడులో 50 కోట్ల గ్రాస్ అయితే పక్కా చూస్తాం. సరిగ్గా 10 years బ్యాక్ హ్యాపీ డేస్ మేనియాతో స్టిల్ యూత్ అంతా కూడా బీటెక్ లో జాయిన్ అవుదాం అనుకున్న టైంలో రిలీజ్ అయిన రఘువరన్ బీటెక్ ఫిల్మ్ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసిందని చెప్పొచ్చు. బట్ ఈ సినిమా రిలీజ్ అయ్యాక బీటెక్ అడ్మిషన్స్ తగ్గడం కాకుండా పెరగడం అనేది మరొక విశేషం. అయితే ధనుష్ అనే హీరోకి తెలుగు స్టేట్స్ లో ఒక 5 కోట్ల మార్కెట్ ని క్రియేట్ చేసిన సినిమా కూడా ఇదే. అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. థియేటర్లోనే 5 సార్లు చూసిన ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో రిలీజ్ అయ్యి ఈ రోజుకి 10 years కంప్లీట్ అయింది. మరి మీకు మూవీతో ఏమైనా మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి. ఈ న్యూ ఇయర్ కి ఆల్మోస్ట్ అన్ని సినిమాల నుంచి విషెస్ పోస్టర్స్ తో పాటు కొన్ని అప్డేట్స్ కూడా వచ్చాయి. డాకు మహారాజ్ మూవీ నుంచి థాట్ సాంగ్ రేపు రిలీజ్ కానుంది. జయ బాలయ్య స్లోగన్ పై ఇప్పటికే 2 songs వచ్చి మంచి హిట్ అవగా ఇప్పుడు దబడి దిబడి సాంగ్ రాబోతుంది. 7G బృందావన్ కాలనీ పార్ట్ 2 షూటింగ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. సేమ్ డైరెక్టర్ సెల్వరాఘవన్, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా అండ్ సేమ్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. 20 years బ్యాక్ రిలీజ్ అయిన 7G బృందావన్ కాలనీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మరి ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఎస్ఎస్ రాజమౌళితో చేయబోయే అప్కమింగ్ ఫిల్మ్ పూజ సెరమనీ రేపు హైదరాబాద్ లో రాజమౌళి గారి ఆఫీస్ లోనే చేయబోతున్నారు. ఎలాంటి ఆర్భటాలు లేకుండా చాలా సైలెంట్ గా పనులన్నీ జరిగిపోబోతున్నాయి. బట్ సౌండ్ మాత్రం రిలీజ్ అయ్యాక గట్టిగా వినిపించడం పక్కా. జనవరి లాస్ట్ వీక్ లో షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇక మరోపక్క సూపర్ స్టార్ ఫ్యాన్స్ రీ రిలీజెస్ తో దుమ్ము లేపడానికి రెడీ అయ్యారు. February 14th వ్యాలంటైన్స్ డే సందర్భంగా అతిథి మూవీ రీ రిలీజ్ కానుంది. అండ్ ఎలానో ఇదే ఇయర్ లో అతడు కూడా రీ రిలీజ్ కానుంది. మహేష్ బాబు సినిమా రిలీజ్ కాదనే లోటుని పూర్తి చేస్తున్నారు ఫ్యాన్స్. కల్కి మూవీ బిగ్ స్క్రీన్ పై బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై రావడానికి రెడీ అయింది. January 12th జీ తెలుగులో ప్రీమియర్ టెలికాస్ట్ కానుంది ఈ ఫిల్మ్. లాక్డౌన్ దయ వల్ల ఇప్పటికీ సరిలేరు నీకెవరు అండ్ 40 ఫిల్మ్స్ టీఆర్పీ పరంగా నెంబర్ 1 ప్లేస్ లో ఉండగా ఇప్పుడు కల్కి మూవీ వాటిని బ్రేక్ చేసే రేంజ్ లో కాకపోయినా వాటిలో సగం రేటింగ్ తెచ్చుకున్న చాలా పెద్ద నెంబర్ గా చెప్పొచ్చు. రీసెంట్ టైంలో ఏ పెద్ద సినిమా కూడా పెద్ద నెంబర్స్ ని పెట్టలేకపోయాయి. చూడాలి మరి ఈ సినిమా ఎంత రేటింగ్ ని తెచ్చుకుంటుందో. 2025లో టైర్ 1 హీరోల సినిమాల కన్నా సీనియర్ హీరోల సినిమాలే సందడి చేయడానికి రెడీ అయ్యాయి. 2025లో అల్లు అర్జున్, మహేష్ బాబు అండ్ ఎన్టీఆర్ ల నుంచి సోలో రిలీజ్ అయితే ఒక్కటి కూడా లేదు. మరోపక్క సీనియర్ హీరోల సినిమాలు చూసుకుంటే డాకు మహారాజ్ అండ్ అఖండ 2, సంక్రాంతికి వస్తున్న విశ్వంబర కుబేరా, మాస్ జాతర, తగ్ లైఫ్ అండ్ కూలీ ఫిల్మ్స్ ఇలా సీనియర్ హీరోల సినిమాలే 2025లో మెరిసిపోబోతున్నాయి. వీటితో పాటు ఇంకొన్ని రిలీజ్లు కూడా యాడ్ అవబోతున్నాయి. ఇక టైర్ 1లో పవన్ కళ్యాణ్ నుంచి 3 సినిమాలు, ప్రభాస్ నుంచి 2 సినిమాలు రాబోతున్నాయి. హరియర్ వీరమలు రిలీజ్ కి 3 months కూడా లేకపోవడంతో వరుసపెట్టి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. ఈ మేనియా January 1st నుంచే స్టార్ట్ అవగా నిన్న ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ టీం. మాట వినాలి అనే సాంగ్ January 6th 9:06 AM కి రిలీజ్ చేయబోతున్నారు. 5 languages లో అదే రోజు రిలీజ్ అవనుండగా 5 languages లో కూడా కళ్యాణ్ గారు వోకల్స్ ఇవ్వడం విశేషం. కీరవాణి గారు రాజమౌళి సినిమాలకి తప్ప బయట వాళ్ళకి పెద్దగా హిట్ మ్యూజిక్ ఇవ్వరు అనే దాన్ని చేర్పేస్తూ బెస్ట్ ఆల్బమ్ ని డెలివర్ చేయగలిగారంటే మాత్రం సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. మొత్తానికి అలా గలం విప్పి వింటేజ్ డేస్ ని గుర్తు చేశారు పవర్ స్టార్. మరోపక్క ఓజీ కూడా కొన్ని రోజులు వీరముల కోసం సైలెంట్ కానుంది. సో వీరగాడి టైం స్టార్ట్ అయినట్టే. ఇక గేమ్ చేంజర్ నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న అప్డేట్ అయితే వచ్చింది. బట్ సెకండ్ పెట్టడం ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింటింగ్ గా చెప్పొచ్చు. January 1st రిలీజ్ అయి ఉంటే రీచ్ అయితే ఓ రేంజ్ లోకి వెళ్ళుండేది అండ్ సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయ్యేది కూడా. బట్ ఎటు కాకుండా థర్స్డే సైలెంట్ గా 5:04 PM కి ట్రైలర్ లాంచ్ పెట్టుకున్నారు. ఇన్సైడ్ టాక్ అయితే ట్రైలర్ కట్ అదిరిపోయిందని చెప్తున్నారు. ట్రైలర్ రికార్డ్స్ లో సెట్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. మరోపక్క యూకే, ఐర్లాండ్ లో ఇప్పటివరకు 11,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవగా నార్త్ అమెరికాలో 3,50,000 మార్క్ కూడా టచ్ చేయలేదు. చూడాలి మరి ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో గ్రోత్ కనిపిస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం Day 1 ఎంత నెంబర్ పెడితే అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.